ఏదో సాంగ్ పెట్టి పెద్ద సాంగ్ అన్నాడండి. నేను ఫస్ట్ అది నేను చెత్తగా చేశాను అనుకున్నా. తర్వాత కొత్త రోజు పోయి మనోడు ఇంకొక మా ఫ్రెండ్ ఒకరు ఏంటంటే ఇదేంటి ఇది కాదు ఈ సాంగ్ అది అంటే కాదు ఇది అని చెప్పారు. సో ఇలా ఫేక్ వరల్డ్ నడుస్తుంది. ప్లీజ్ అలాంటి చేయొద్దు. ఓకే నేను కూడా ప్రభాస్ గారిది కూడా రాజా సాంగ్ కూడా సేమ్ అదేనేమో అనుకున్నా, కానీ 10 సార్లు విన్నాను మళ్ళీ. సో అదే సాంగ్ ఉంది. ప్రభాస్ గారు హైలైట్ కానీ సాంగ్ అయితే అంతేం లేదండి. అది తమన్ తప్పు, ఓకేనా? తమన్ తప్పు, లిరిక్ రైటర్ తప్పు తప్ప ప్రభాస్ గారు మాత్రం ఎఫర్ట్స్ 100కి 200% కరెక్ట్గా పెట్టారు. నాకేడ కనిపించలేదండి డూప్గా. మీకు ఎందుకు కనిపించిందో నాకు తెలియదు. నాకైతే ఆయన ప్రభాస్ లాగే కనిపించారు అనమాట. మీకు ఎందుకు కనిపించిందో నాకు తెలియదు. ఇది పక్కన పెడితే లైక్ ఇంకోటి ఏమంటారు, తమన్ గారికి ఒక చెప్తున్నాను, మీరు అఖండాలో పడ్డారు, ఓజీలో పడ్డారు, ప్రభాస్ గారి దగ్గర ఎందుకు అలా చేస్తున్నారు అర్థమవుతుందా? ప్రభాస్ గారు ఫ్యామిలీ ఎవరో మీకు ఆ విషయం తెలుసు. సో ఆయన సాంగ్ ఇంకా గట్టిగా ఇవ్వాలి. నెక్స్ట్ సాంగ్ మాత్రం అదిరిపోవాలని నేను కోరుకుంటున్నాను. లేదంటే తమన్ గారు మీకు ఆ 2 ట్యాగులు ఎగిరిపోతాయి.